తనకు తన 2 నెలల పాపకు న్యాయం జరిగేంత వరకు తన పోరాటం ఆగుదని గుండవారి లగ్నేశ్వరి అన్నారు. నిజామాబాద్ జిల్లా పరిని మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆమె నిరసన చేసి తనకు న్యాయం చేయాలంటూ వినతి పత్రాన్ని తహసీల్దార్ సాయిలకు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తనకు జలాల్పూర్ గ్రామానికి చెందిన సతీష్ అనే వ్యక్తి 2 సంవత్సరాలుగా హైదరాబాద్లో ఉంచి పెళ్లి చేసుకుంటానని తనతో జీవనం కొనసాగించి 4 నెలల పాపకు జన్మనిచ్చారని తెలిపింది. పెళ్లి చేసుకుంటా అని మాయమాటలు చెప్పి మోసం చేశాడని, ప్రస్తుతం పెళ్లి చేసుకోమంటే ఇంకో పెళ్లి చేసుకోవడానికి సిద్ధమవుతున్నాడని పేర్కొన్నారు. ఇప్పటికైనా న్యాయం చేయాలని కోరింది. అనంతరం తహసీల్దార్ సాయిల్తో పాటు సిఐ జయేష్ రెడ్డితో మాట్లాడి ఫిర్యాదు ఇచ్చినట్లు వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ ఖచ్చితంగా న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. నా పేరు లక్ష్మేశ్వరి, మా ఊరు జలాల్పూర్, పరిని మండలం, నిజామాబాద్ జిల్లా. మా ఇంటి పక్కన ఉన్న సతీష్ అనే అబ్బాయి నన్ను పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి హైదరాబాద్ తీసుకెళ్లాడు. 2 సంవత్సరాలు సహజీవనం చేశాడు. అన్న పెళ్లి అయినాక పెళ్లి చేసుకుంటానని నమ్మించి పాప పుట్టినాక ఇంత సర్పంచ్ ద్వారా మా అమ్మ వాళ్ళు తెలిసిందంట. సర్పంచ్ ద్వారా తెలిస్తే వాళ్ళపై ఎంక్వైరీ చేసి నాకు దగ్గరికి వచ్చి తీసుకొచ్చారు ఇంటికి. అయితే వాళ్ళ అన్న పెళ్ళి ఉంటే పెళ్ళి కడుపడకండి, పెళ్ళి అయిన తర్వాత పెళ్లి చేసుకుంటామని చెప్పారు. పెళ్లి అయ్యాక చేసుకుంటామని చెప్పి పెళ్ళి అయిపోగానే వాళ్ళు ఇక పట్టించుకోవట్లేదు. పెళ్లి చేసుకోవాలంటే చేసుకోవడం అది ఇంటిపైకి వచ్చి దాడులు చేస్తున్నారు. నిన్న కూడా మా అమ్మని నన్ను చిన్న పాపని చూడకుండా నన్ను కూడా కొట్టిండ్రు. వాళ్ళ అమ్మ వాళ్ళ తమ్ముడు నవీన్ అనే అబ్బాయి ఇద్దరు కొట్టారు మమ్మల్ని. బాగా దాడులు చేస్తున్నారు మా మీద. మాకు న్యాయం చేయాలని, నా పాపకు నాకు న్యాయం చేయాలని కోరుతున్నాను. కొట్టిందబ్బా.